సాక్ష్యం ఏంటంటే 2024 అంటే నాకు భయం అవుతుంది. ఇంకొకటి సంతోషం కూడా ఉన్నది. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో దుఃఖములు, ఎన్నో అవమానాలు ఎదురైనా దేవుడు ఇజ్రాయేల్ ముందుగా నడిచినట్ల నా విషయంలో దేవుడు ముందుగా నడిచిండు. మన ప్రతి విషయంలో, ఫైనాన్స్ విషయంలో కానీ ప్రతి విషయంలో కానీ అంత మాకు ప్రాబ్లం ఉన్నా కానీ మేము 3 సార్లు మా ఇంట్లో ప్రేయర్ మీటింగ్ జరిగింది. ఎప్పుడు ప్రేయర్ మీటింగ్ పెట్టినా కానీ భోజనాలు కూడా పెడతాం. ఎప్పుడు అందరికీ భోజనాలు పెట్టి పంపిస్తాం. ఒకసారి ఫాస్టింగ్ ప్రేయర్, ఒకసారి మాది క్రీస్తు సంఘం దుకాణానికి లేదు, ఆయన ఫాస్టింగ్ ప్రేయర్కి ఇక్కడ అన్ని ఏ మీటింగ్స్ అయిన సమయం వచ్చినప్పుడల్లా నేను ఈ మందిరంలో ఉంటా. మందిర సిస్టర్ చేస్తూ సమయం దొరకగానే అక్క దూరిపోతుంది ప్రేయర్లా అని అంటది. సమయం దొరకగానే నేను ఇక్కడికి రావడం జరుగుతుంది. 3 సార్లు ప్రేయర్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అందరూ మమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. మన దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే దేవుడు. అందరూ అనుకుంటారు ఈయనకి ఏమీ లేదు కానీ ఎట్లా ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంటుంది, ఇది ఎంత మంచి ఇట్లా బ్రతుకుతున్నారు అని అందరికీ నోటి మీద ఏలు పెట్టుకుంటాం. అయినా కానీ నా నోటి మీద ఏలు పెట్టుకోవడం కారణం ఏంటంటే నా దేవుడు, నా ప్రార్థన, ఫాస్టింగ్ ప్రేయర్. నేను యేసయ్య మీదనే నమ్మకం పెట్టుకుంటాను. నేను మనుషుల మీద ఆధారపడ. దేవుడు అన్నాడు, రాజులు నమ్ముకుంటే వెళ్దాము, ఎవరు నమ్ముకున్నా వెళ్దాం, మనుషులు నమ్ముకుంటే వెళ్దాం, కానీ నన్ను నమ్ముకుంటే మేలు అని. మరి ఆ విధంగా దేవుడు ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వేం భయపడకు బిడ్డ, నేను ముందుగా ఉంటా, నేను ముందుగా నడుస్తా. నేను దారిలో కూడా పాట పాడుకుంటూ పోతా. అందరూ అనుకుంటారు, నన్ను చూసుకుంటూ పోతారు. అందరూ ఏదో ఒక పాట పాడుకుంటూ పోతా, ఏదో దేవుని దగ్గర మాట్లాడుకుంటూ పోతా. నేను ఏదో అందరు నాతో మనిషి మాట్లాడినట్టుగా నేను వెళ్తా. ఎప్పుడు నేను సైలెంట్గా ఉంటా, ఎప్పుడు నన్ను మాట్లాడుకుంటాను. మా పిల్లలు అంటారు నేను పిచ్చిది అనుకుంటారు అనుకుంటారు. నేను యేసయ్య పిచ్చినాను. నేను యేసయ్యతో మాట్లాడతా, యేసయ్య పాటలు పాడుకుంటూ పోతా. నేను మౌనంగా ఉన్నా, ఆయన నా మదిలో ఉంటాడు. నేను విన్నాను. ఒకసారి దేవుడు నన్ను అరిచేతిలో చెప్పుకుంటాను, నాకు కళలో చూపించింది. చూడు నా అరిచేతిలో నేను చెప్పుకున్నాను. ఆ విధంగా నన్ను ఈ సంవత్సరం అంతా నన్ను నా కుటుంబాన్ని ఆయన అరిచేతిలో చెప్పుకున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే నేను కళ్యాణ పథకం 2023లో పెట్టుకున్నా. కళ్యాణ పథకం రాదనుకున్నా. నేను దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నా. అయ్యా నువ్వు ఇస్తావయ్యా. నా ప్రార్థనకు నేను అడుగుడుకు ఆయన నేను నవ్వుతాడేమో అనిపిస్తుంది. అట్లా అడుగుతా దేవుని దగ్గర. ఆ విధంగా కళ్యాణ పథకం కూడా 2023లో పెడితే మొన్న జూలైలో 24 వచ్చింది. మరి మా బాబు కోసం ఎంతగానో ప్రార్థన చేసినాం. బాబు ఇయ్యాల ప్రభా, మా అల్లుడి కోసం అని ఇట్లా ప్రార్థన చేసేదాన్ని. అర్ధరాత్రి లేచి కూర్చొని కూడా ప్రార్థన చేసేదాన్ని. ఆ ప్రార్థన నాకు గుర్తుకొస్తే నాకే నవ్వు వస్తుంది. దేవుడు ఎంత నవ్వుకున్నాడేమో అనిపిస్తుంది నాకు. ఒక్కోసారి అట్లా ప్రార్థన చేస్తాను పిచ్చిదాన్ని లెక్క. మరి దేవుడు 134 కీర్తనల 19 ఒక వాక్యం చదువు వినిపిస్తే నేను ఆ వాక్యాన్ని బట్టి నేను సాక్ష్యం చెప్పగలుగుతాను. 34 కీర్తన 19. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవాని విడిపించును. అంతే చాలు. నీతిమంతులకు నేను ఆ వాక్యం, నాకు కష్టాలు వస్తే బాధలు వస్తే ఆ వాక్యం గుర్తుపెట్టుకుంటా. నీతిమంతుల కంట కలుగు ఆపదలు అనేకమంట, కష్టాలు అన్నీ వస్తాయంట. అయినా కానీ నేను నిన్ను విడిపిస్తా. ఆ విధంగా నన్ను ఈ రోజు దాకా దేవుడు ఆయుష్ పొడిగించి బ్రతికించి కాపాడి ఎన్నో కష్టాల నుంచి, దుఃఖాల నుంచి, నిందల నుంచి, అవమానాలకించి దేవుడు నన్ను కాపాడి ఈ సంవత్సరం అంతా దేవుడు ఆయన చలన రెక్క కింద కోడి పిల్లలు ఎట్లా కప్పుకొని దాచిపెట్టుకుంటుంది అట్లా నన్ను దేవుడు ఆయన రెక్కల కింద తీసి దాచిపెట్టుకున్నాను. కష్టాలు వచ్చినప్పుడు ఆయన తీసి నన్ను దాచిపెట్టుకున్నాను. ఆయన రెక్కల కింద ఆశ్రయం కలుగుతుంది, ఆయన రెక్కల కింద నీడ కలుగుతుంది.
అని 191 కీర్తన చెప్పిన ఆ వాక్యం కూడా నాకు చాలా ఇష్టం. 91 కీర్తన. మరి దేవుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా దేవుడు చెప్పాడు, సింహం పిల్లలైన అడవిలో సింహం పిల్లలలో ఆకలి ఉంటాయి కానీ మీరు ఆకలి ఉండరని చెప్పాడు. మనం ఎప్పుడు ఆకలి ఉండం. మనల్ని ఎప్పుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. ఎప్పుడు మనల్ని తల ఎత్తుకునేలాగానే ఉంచుతాడు కానీ తల దించుకునేలాగా ఉంచాడు. నన్ను ఎంతోమంది ఆశ్చర్యపడతారు. ఆశ్చర్యకార్యం చేసే గొప్ప దేవుడు నాకున్నాక నేను దేన్ని బట్టి నేను అతిశయపడ, దేన్ని బట్టి నేను అహంకారపడ, నా యేసయ్యని బట్టి అహంకారపడతా, నా యేసయ్యని బట్టి నేను అతిశయపడతాను. దావీదు కుమారుడు దావీదు కూడా నేను యెహోవాను బట్టి అతిశయిస్తాను, ఆయనను బట్టి అతిశిస్తాను. ఏ బంగారం కాదు, ఏ ధనం కాదు, ఏ డ్యూటీ కాదు, ఏది కాదు, ఏ పిల్లలు కాదు, ఏ బంగారం మిత్రులు కాదు, ఆయనను బట్టి మనం అతిశిస్తే, ఆయనను బట్టి మనం సంతోషిస్తే ఆయన మనకు అన్నీ చేసే దేవుడు, నాకు అన్నీ ఇచ్చే దేవుడు, అన్నీ చేస్తాను. అన్నీ ఒకటి కాదు రెండు కాదు, సమస్తం చేసే దేవుడు. ప్లీజ్ ఐశ్వర్య చెప్పరు, నీ సమస్తం నీకు నేను తీరుస్తాను, పిలిపిస్తున్నాను చెప్పే దేవుడు, ప్రతి అవసరాలు తీర్చేది ఆయన, ఐశ్వర్యం తీర్చేది. కనుక మరి ఈ సంఘంలో నేను ఫాస్టింగ్ ప్రేయర్ కానీ మరి ఏ క్రిస్మస్ కానీ ఏ ప్రోగ్రాంలో నేను సమయం ఉన్నప్పుడల్లా నేను ఈ సంఘంలో నేను వస్తుంటా. మరి దేవుడు నామని స్తోత్రం. మరి దేవుడు ఇంతవరకు కాచి కాపాడినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి అదేవిధంగా గౌతమిని 2022 నుంచి నేను మందిరానికి నడిపించడం జరుగుతుంది. ఆ అమ్మాయి కోసం కూడా మీరు అందరూ ప్రార్థన చేయాలి. సెమీ క్రిస్మస్ కానీ ఏది కానీ ఫాస్టింగ్ ప్రేయర్ అని అప్పుడప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్, సెమీ క్రిస్మస్ కానీ ఏదైనా పరిగెత్తుకొని వస్తుంది. ఆమె కోసం బాప్టిజం తీసుకోవాలా, రక్షణ పొందాలని మీరందరూ గౌతమి కోసం ప్రార్థన చేయండి. ఈ చిన్న శ్యామ మా పిల్లల కోసం, మా బాబు కోసం, అందరి కోసం ప్రార్థన చేయండి. మేము ఇట్లాగనే సాక్ష్యం చెప్పాలా, ఇట్లనే దేవుడిలో మేము ఎదిగి ఉండాలని మీరందరూ ప్రార్థన చేస్తారని మేము మనవి చేసుకుంటూ ఈ సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఆమేన్.